తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 18ను పార్లమెంటు చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల 22న విచారణకు వస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినా స్పందించలేదన్నారు. జగన్ను కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. ఇవాళ 18 ఫిబ్రవరి అంటే ఇదే రోజు 9 ఏళ్ల క్రితం లోక్సభలో తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసి ఆంధ్ర సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి అల్లకల్లోలంగా ఉంటే లోపల ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అన్నది తేలకుండా భారతదేశ పార్లమెంటు చరిత్రలో పాస్ అయిపోయింది అని ప్రకటించిన మొట్టమొదటి బిల్లు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు. నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది పాస్ అవ్వలేదు. ఇంత అన్యాయం ఆంధ్రాకి జరిగిన ఎందుకో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసలు ఇది పార్లమెంటుకే తలదించుకోవలసినటువంటి అతి సిగ్గుపడవలసినటువంటి రోజు ఇది. పోనీ నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి స్వయంగా కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని కోర్టులో వేద్దాం, పార్లమెంట్లో మూవ్ చేద్దాం అని చెప్పారు. కానీ ఆయన ఏం చేయలేకపోయారు. నేను ఈయన్ని కలవటానికి నాకు అవకాశం దొరకలా, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇదే ఇష్యూ మీద నేను కోర్టుకు వెళ్తే లక్కీగా 9 ఏళ్ల తర్వాత అయినా వింటామన్నారు. విని ఏం చెప్తారో చూద్దాం. వింటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ఇంకా 4 రోజులు ఉంది. మీరు ఒక ఎఫిడవిట్ వేయండి. నేను చెప్పిన తప్పు అయితే తప్పనేయండి.